వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శరన్నవరాత్రులు పర్వదినాలను పురస్కరించుకుని కుప్పం పట్టణ పరిధిలోని తిరుపతి గంగమాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సోమశాస్త్రి తెలిపారు. నేటి నుండి విజయదశమి వరకు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామన్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని రోజుకో అలంకరణతో వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరాత్రులు సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి దీవెనలు పొంది సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ పూజారులు బృందం. జై శ్రీ తిరుపతి గంగమ్మ శరన్నవరాత్రి దసరా మహోత్సవం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవాలయంలో ప్రారంభమైంది. ఈరోజు నుంచి 10 రోజులు దసరా మహోత్సవం కార్యక్రమంలో అతి వైభవంగా ప్రతిరోజు ప్రథమం శైలపుత్రైతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, పుష్పాండేతి చతుర్థకం, పంచమం స్కందమాదేతి, షష్ఠం కాత్యాయని చ, సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీచాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తిత అన్నట్టు 9 రోజులు మహావైభవంగా ప్రత్యేక అలంకారంతో శ్రీ తిరుపతి గంగమాంబ దేవాలయంలో ప్రతిరోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. విజయదశమి నాడు మహావైభవంగా పూజలంతా ఉంటుంది. కాబట్టి భక్తాదులంతా సకాలంతో ప్రతిరోజు 7:30కు వచ్చి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షను పాల్గొనాలని కోరుతున్నాం.